హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తమ్నేల్ చూసారు కదండి. సో యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ ఇలాంటి చాలా చాలా అంటే మనం చాలా సింపుల్ అనుకుంటాం, బట్ అవే మనకి బిగ్ డిఫరెన్స్ చూపిస్తాయి. అండ్ దట్టు మనం అవన్నీ కూడా న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే వాటితోనే తగ్గించుకోవచ్చు. సో అవి ఏంటని వీడియోలోకి చూసేద్దాం. సో హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఎలాంటి తేడా లేకుండా అయిపోయింది. సో అలా ఎందుకు అవుతుంది అండ్ మనకి ఎలాంటి డెఫిషియన్సీ వల్ల అది వస్తుంది అనేది ఇక్కడ చూద్దాము. సో బయోటిన్ అండ్ ఐరన్ అండ్ విటమిన్ B12 అండ్ డెఫిషియన్సీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బయోటిన్, ఐరన్, B12, విటమిన్, సో ఇవన్నీ డెఫిషియన్సీ వల్ల మనకి గ్రే హెయిర్, వైట్ హెయిర్ అండ్ త్వరగా మనకి హెయిర్ ఫాల్ అయిపోవడం అలాంటిది ఉంటుంది. సో దానికోసమని ఎక్కువ మనకి బయోటిన్ ఉండే ఫ్రూట్స్ వచ్చేసి ఎగ్, ఇవన్నీ కూడా మనకి బయోటిన్ అనేది రిచ్గా ఉండే ఫుడ్స్ అండి. సో ఎగ్ అనేది, సో ఎగ్ అందరికి అవైలబుల్గా ఉంటుంది. సో ఎగ్ వచ్చేసి మీరు బాయిల్డ్ ఎగ్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. లేదంటే మీరు హాఫ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా, సో అలా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్, సో అలా అయినా తిన్నా కూడా బాగుంటుంది. సో ఎగ్ నుంచి మనకి బయోటిన్ అనేది ఎక్కువ రిచ్ సోర్స్ ఉంటుంది. సో ఇలాంటి కొంచెం రిచ్ సోర్స్ ఉన్నవి అండ్ న్యాచురల్గా మన ఇంట్లో ఈజీగా దొరికే అవైలబుల్గా ఉన్నవి అయితే చాలా చాలా మంచిది కదా. అండ్ దాని తర్వాత వచ్చేసి నట్స్ అండి. సో నట్స్ కూడా చాలా 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 మంచిది. మీకు అవైలబుల్గా ఉంది, మీరు అఫోర్డబుల్ చేయగలవన్నీ అన్ని నట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. నానబెట్టుకొని తింటారా లేదంటే గ్రైండ్ చేసుకొని తింటారా అనేది మీ ఇష్టం, బట్ ఇవన్నీ కూడా మంచి రిచ్ సోర్స్ ఉన్నవి. అండ్ దాని తర్వాత వచ్చేసి సాల్మన్ ఫిష్ అండి. సో సాల్మన్ ఫిష్ అనేసరికి చాలామంది ఫుల్ బిట్ కాస్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ అంటే ఇంత కాస్ట్ ఉన్నదాన్ని మనం తినలేము అంటే లెస్ కాస్ట్లో ఉండేవి కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి అవకాడో కూడా బిట్ కాస్ట్లీనే, కాకపోతే ఏంటంటే మనము డైలీ తినకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే మనం కొంచెం అంటే అలాంటి డెఫిషియన్సీ నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాము. సో అవకాడో వచ్చేసరికి మనం ఎక్కువ టోస్ట్లో ఎక్కువ తింటూ ఉంటాం కదా చాలా వరకు. అండ్ దాని తర్వాత చిలగడ దుంపలు. సో చిలగడ దుంపలు అంటే మనము ఎక్కువ ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మెయిన్గా చలికాలం నుంచి సమ్మర్ వచ్చే ఈ గ్యాప్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇవి కూడా ఉడకబెట్టుకొని లేదంటే మీరు సలాడ్స్లో కూడా తినవచ్చు. చాలా చాలా మంచి రిచ్ సోర్స్ ఉన్నవి. అండ్ దీని తర్వాత వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. మెయిన్గా గ్రీన్ లీఫీలో బచ్చలి కూర ఉంటుంది, చాలా వరకు వినే ఉంటారు. అంటే మోస్ట్లీ మనం ఎక్కువ పాలకూర, మెంతి ఇలానే తింటూ ఉంటాం, బట్ బచ్చలి కూర కూడా మంచి రిచ్ సోర్స్ ఉన్న బయట రిచ్ సోర్స్ ఉన్నది ఒక ఫుడ్ అంటే లీఫీ వెజిటేబుల్స్. అండ్ దాని తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు, మష్రూమ్స్. సో మష్రూమ్స్ కూడా మనం కర్రీలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా, మసాలా కర్రీ అలా చేస్తూ ఉంటారు కదా. సో ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. అండ్ బ్రోకలీ అయితే చాలా వరకు ఎవరైతే కొంచెం డైటింగ్లో ఎక్కువ కొంచెం ప్రిపేర్డ్గా ఉన్న మీల్స్ తీసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. లైక్ సలాడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్కువ తింటే బాగుంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి నోటిలో పెదవి పైన లేదంటే అల్సర్స్ వస్తూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు ఏం కాదులే లైట్ తీసుకోవడం, అంటే మనకు దగ్గరలో ఉండే మెడిసిన్ అలా యూస్ చేసి తగ్గించుకోవడం. అది అంటే ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు మాత్రమే తగ్గినట్టుగా ఉంటుంది. అంటే అవన్నీ కెమికల్స్ కదా మెడిసిన్స్ అన్నీ. సో న్యాచురల్గా తగ్గించుకోవడానికి కూడా మంచి ఫుడ్స్ ఉంటాయి. చాలా వరకు హీట్ వల్ల వచ్చింది అలా అనుకుంటారు, కానీ మన బాడీ ఎప్పుడూ ఏదో ఒక సైన్ ఇస్తూనే ఉంటుంది, అంటే ఎందుకు వచ్చింది ఏంటి అన్నట్టుగా. సో దీనికి వచ్చేసి విటమిన్ K అండ్ ఏంటంటే రిచ్ ఫుడ్స్ ఉండే విటమిన్ C అండ్ విటమిన్ K ఎక్కువ రిచ్గా ఉండే ఫుడ్స్ అయితే ఇది తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది విటమిన్ C అండ్ విటమిన్ K డెఫిషియన్సీ వల్ల ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు విటమిన్ సి అనేసరికి మనకి ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటాయి కదా, లైక్ ఆరెంజెస్ కానీ లెమన్లో కూడా చాలా రకాలు ఉంటాయి, బత్తాయి అంటారు కదా, సో అవి కూడా. సో అలా అన్నీ కూడా సిట్రస్ ఉండే విటమిన్ C ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా సిట్రస్ ఉన్న ఫ్రూట్సే. సో అవి తింటా ఉంటే ఇవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. అండ్ అలాగే పప్పాయ. సో పప్పాయలో అయితే చాలా 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 ఎక్కువ మంచి ప్రోటీన్స్, విటమిన్ K, విటమిన్ C అన్నీ ఉంటాయి. సో మీరు న్యాచురల్గా ఇలా ఫ్రూట్స్ని తింటే కూడా చాలా చాలా మంచిది. అండ్ అలాగే కివీ ఫ్రూట్స్ అయితే ఈజీగా అందరికి అవైలబుల్గా దొరుకుతాయి. చిన్న చిన్న బాక్స్లో అమ్ముతూ ఉంటారు కదా, 100 రూపీస్కి 3 అలా. సో అవి మీరు రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఇవన్నిటి నుంచి బయటపడవచ్చు. అండ్ అలాగే సీతాఫలం కూడా. సో ఇవన్నీ కూడా విటమిన్ C ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండి. విటమిన్ సిట్రేజ్ అన్నీ ఎక్కువ ఉండే సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. అండ్ వెజిటేబుల్స్ ఆల్సో. సో ఇవేంటంటే విటమిన్ K, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేసరికి మనం ఎక్కువ ఇంట్లో యూస్ చేసేదే. అండ్ బచ్చలి కూర కూడా చాలా చాలా మంచిది. అండ్ దాంతోపాటు క్యాబేజీ కానీ లేదంటే అన్ని గ్రీన్ వెజిటేబుల్స్, బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి విటమిన్ K అనేది రిచ్గా ఉంటాయి. సో మనం ఇంట్లోనే రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఇవన్నీ డెఫిషియన్సీ నుంచి కూడా మనం న్యాచురల్గా బయటపడవచ్చు. సో ఇవన్నీ ఇంట్లో మనకు ఈజీగా అవైలబుల్గా ఉండేటివి కదా. నేను చెప్పే దాంట్లో ఈజీగా ఒక 5 ఉంటే అందులో 4 అయితే
ఈజీగా మనకు అవైలబుల్గా ఉండేవే. సో అందుకోసమని ఇలాంటి రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే మన బాడీ అప్పుడే మనకి అంటే తింటా ఉంటే ఇవన్నీ న్యాచురల్ కాబట్టి కొంచెం లేట్గా రిజల్ట్స్ ఇచ్చినా కానీ మనకి ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి. సో ఇలాంటివి ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ కామన్గా ఉండే ప్రాబ్లం వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు మోచేతుల్లో క్రాక్లింగ్ సౌండ్స్, అంటే ఏదో విరిగిపోయినట్టుగా సౌండ్స్ వస్తూ ఉంటాయి లేచున్నా కూర్చున్నా. అలాంటి కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. ఏజ్తో సంబంధమే లేదు. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఏజ్డ్ పర్సన్స్కే ఎక్కువ వచ్చేవి, బట్ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇలా సౌండ్స్ అయితే న్యాచురల్ ఇప్పుడు ఎవరికైనా వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలకు కూడా, యంగ్ ఏజ్ పిల్లలకు కూడా. సో దాన్ని అయితే మీరు డెఫినెట్గా అస్సలు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటారా, సో ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా తగ్గించుకునే ఫుడ్స్ అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు సో న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇవన్నీ వచ్చే కంటే ముందే మన బాడీకి మనం ముందే ప్రిపరేషన్ అన్నీ చేసుకోవాలి. ఏంటి అంటారా, ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ వేరే ఎక్సర్సైజ్, అంటే సింపుల్గా ఉండే ఎక్సర్సైజ్ కూడా మనకి మంచి బిగ్ డిఫరెన్స్ని ఇస్తాయి. సో ఇలా నొప్పులు ఎందుకు వస్తాయి అని అంటే ఇది మెయిన్గా మనకి విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనం విటమిన్ D3 డెఫిషియన్సీని తగ్గించుకోవడానికి ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ ఇందాక చెప్పాను కదా విటమిన్ D3 రిచ్ ఫుడ్, ఎక్కువ రిచ్ సోర్స్ ఉండేది ఏంటంటే ఎగ్ యోక్స్ ఉంటాయి కదా, సో అవి, అండ్ చీజ్ అండ్ సాల్మన్ ఫిష్లోనే టూనా ఫిష్, సాల్మన్ ఫిష్ అండ్ చాలా రకాలు ఉంటాయి కదా, సో అలాంటివి. అండ్ మష్రూమ్స్ కూడా. సో ఇవన్నీ కూడా మనకి విటమిన్ D3 రిచ్ ఫుడ్ సోర్సెస్ అండి. సో ఇవి తినడం వల్ల ఏంటంటే, అంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మోకాళ్ళ నొప్పులే కానీ లేదంటే మోచేతుల్లో మోకాళ్ళల్లో కొంచెం ఆ సౌండ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తగ్గిపోతాయి. ఈ డెఫిషియన్సీ ఉంటే అన్నీ తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా కామన్ ప్రాబ్లం, నెయిల్స్ పైన వైట్ స్పాట్స్ ఉంటాయి అని. సో ఇది చూసి మీరు ఏమనుకుంటారంటే చాలా వరకు ఇదేంటబ్బా చాలా సింపుల్, ఇది అందరికి ఉండేదే కదా, చిన్నప్పుడు మనం ఆడుకుంటుంటే అలా చిన్న చిన్న డాట్స్ వస్తాయిలే అనుకుంటారు. కానీ ఇది అస్సలు కాదు, ఇది కూడా ఒక డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో అదేంటంటే జింక్ డెఫిషియన్సీ. సో ఇలా జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఎక్కువ కూడా జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇలా నట్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎగ్ కూడా, అండ్ టమాటో అండ్ క్యారెట్, అండ్ అలాగే మనకి నట్స్ అని చెప్పాను కదా, అందులో అవకాడో, బాదాము, లేదంటే వాటర్మిలన్ సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలా. అండ్ లీఫీ వెజిటేబుల్స్ కూడా. సో ఇవైతే మెయిన్గా మనకి రిచ్ సోర్స్ ఉండేవి జింక్. సో ఇవన్నీ తింటా ఉంటే మనకి డెఫిషియన్సీ నుంచి బయటపడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిగుళ్ళ నుండి బ్లీడింగ్. సో ఇది చాలా కామన్ అనుకుంటారు, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, అంటే పళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. కానీ సో దీనికి కూడా ఒక డెఫిషియన్సీ ఉంటుంది. సో మనం ఏమన్నా తిన్నప్పుడు లైక్ యాపిల్ కానీ ఇంకేమైనా ఇలా కొరుక్కొని తినే, లైక్ జామకాయ కానీ ఇలాంటివి ఏమైనా కొరుక్కొని తినేటప్పుడు కొందరికి బ్లీడ్ అవుతూ ఉంటుంది చిగుళ్ళ నుంచి బ్లడ్ అనేది. సో అది ఎందుకు వస్తుంది అంటే విటమిన్ B2 అండ్ జింక్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో విటమిన్ B2 అనేది మనకి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది, రిచ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో రైజిన్స్ అంటే మళ్ళీ మనము నట్స్ అండ్ అన్నిలోకి వస్తాము. సో దాంట్లోకి మెయిన్గా రైజిన్స్ అండ్ బనానా, ఫిగ్స్, ఆరెంజ్, ఆప్రికాట్ అండ్ గ్రేప్స్, అవకాడో అండ్ జాక్ ఫ్రూట్, బ్లూబెర్రీ, రోస్బెర్రీ, ఇవన్నీ కూడా ఇవి తింటా ఉంటే దీంట్లో ఏంటంటే మనకి విటమిన్ B2 అనేది రిచ్ సోర్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా ఎక్కువగా ఇంట్లో అవైలబుల్గా ఉండే ఫ్రూట్సే. సో ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉంటే, అంటే మీరు అఫోర్డ్ చేయగలము అంటే డెఫినెట్గా తీసుకోండి. మెయిన్గా బనానా, రైజిన్స్ ఇవైతే, ఆరెంజెస్ ఇవి మనం డెఫినెట్గా తీసుకుంటూనే ఉంటాం. సో రిమైనింగ్ కూడా మీరు అఫోర్డ్ చేయగలమంటే డెఫినెట్గా తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి మంచి బిగ్ డిఫరెన్స్ని ఇస్తాయి. సో ఎవరైతే ఇలా చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతున్న ప్రాబ్లం నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకైతే మంచి బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ ఇదే కాకుండా మనం ఇది తినడం వల్ల చాలా చాలా వాటి నుంచి డెఫిషియన్సీ నుంచి మనం బయటపడతాము. అండ్ దాంతోపాటు విటమిన్ B12 అండ్ జింక్ అని చెప్పాను కదా. సో జింక్ అనేది ఇందాక చూపించాను కదా, నట్స్ అండ్ సీడ్స్ అండ్ టమాటో అండ్ క్యారెట్ అండ్ మనకి వాల్నట్, ఇవన్నీ ఎగ్, ఇవన్నీ కూడా మనకి జింక్ డెఫిషియన్సీ నుంచి మనం బయటపడేస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా ఉండేవి. సో డెఫినెట్గా తీసుకోండి. అండ్ నువ్వులు కూడా, దీని నుంచి కూడా మనకి జింక్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఐస్ కింద వాపు అండ్ కంటికి నుంచి చుట్టూ కూడా వాపు ఉండడం. సో ఇది కూడా చాలా వరకు తక్కువ, అంత హార్డ్గా తీసుకోరు. ఎందుకంటే నిద్ర ఎక్కువ పోతే వాపు వచ్చిందేమో అని అనుకుంటారు. బట్ నిద్ర పోయినప్పుడు అంటే ఓకే, బట్ 24 hours డైలీ అలాగే ఉంది అంటే మనం డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయమే ఇది. సో ఇది వచ్చేసి ఎందుకు వస్తుందంటే మనకి విటమిన్ B12 అండ్ విటమిన్ K డెఫిషియన్సీ వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది.
సో చెప్తున్నాను కదా, విటమిన్ B12 అండ్ విటమిన్ K ఎక్కువ రిచ్ సోర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఈ డెఫిషియన్సీ కూడా మనం నుంచి బయటపడవచ్చు. సో మెయిన్గా మనకి విటమిన్ K అనేసరికి ఎక్కువగా అంటే లీఫీ వెజిటబుల్స్, మెయిన్గా లీఫీ వెజిటబుల్స్, క్యాబేజీ అండ్ బ్రోకలీ, లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా, క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే మనకేంటంటే డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. అండ్ రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే కొంచెం టైం తీసుకున్నా ఇది పర్మనెంట్గా ఉంటుంది రిజల్ట్ అనేది. సో న్యాచురల్గా మనకి ఎర్త్ నుంచి నేచర్ నుంచి వచ్చేవి తీసుకుంటే మనకి పర్మనెంట్గా ఉంటాయి. అవే మెడిసిన్స్ అనుకోండి, ఈరోజు వేస్తే ఈరోజు మాత్రమే ఉంటుంది, రేపు వేయకపోతే దాని రియాక్షన్ అనేది ఉండదు అసలు. సో అలా. అండ్ నెక్స్ట్ మనకి విటమిన్ B12 ఫుడ్స్ రిచ్ సోర్స్ వచ్చేసి ఏంటంటే సాల్మన్ ఫిష్, మిల్క్, చికెను, యోగట్లో కూడా మనకి గ్రీక్ యోగట్ అనేది దొరుకుతుంది చాలా వరకు. సో అది కూడా మనకి రిచ్గా ఉంటుంది విటమిన్ B12 అనేది. సో మీకు అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా తీసుకోండి. సో ఇవన్నీ కూడా నాకు తెలిసినవి అండ్ నేను మీకు కొన్ని తెలుసుకొని చెప్తున్నాను. మీకు కనుక ఇలాంటి డెఫిషియన్సీ, ఇందాక చెప్పిన ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా డెఫినెట్గా ఇలాంటి ఫ్రూట్స్ అండ్ ఫుడ్స్ తీసుకోండి, నట్స్ అండ్ సీడ్స్. సో ఇదందరికీ మీకు యూజ్ అయిందని ఒక ఉద్దేశంతో చేశాను. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.